హే గైస్, వెల్కమ్ టు డిఎస్ఎంఏ ఫర్ యూ. ఇప్పుడు నేను చెప్పేది మీకు రెబల్ మౌన్ పార్ట్ 2 ది స్కార్ డ్రైవర్ మూవీ రివ్యూ అనమాట. ఇది వచ్చేసి పార్ట్ 1కి కంటిన్యూషన్గా వచ్చింది. ఇన్ డెప్త్ రివ్యూలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ మర్చిపోకండి, లైక్ చేయడం మర్చిపోకండి, కామెంట్ చేయండి. ఖచ్చితంగా నేను తెలుసుకుంటా మీకు ఈ మూవీ ఎలా అనిపించింది, నా రివ్యూ ఎలా అనిపించింది అనేది. కొంచెం ఓపెన్గా మాట్లాడుతాం ఈ మూవీ రివ్యూ గురించి. ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్ వచ్చేసి పెద్దేం లేదు, ఫస్ట్ మూవీ కంటిన్యూషనే. ఆ కారా, టైటస్ ఇంకా మిగతా టీం ఉంటుంది కదా, వాళ్ళంతా ఈసారి వాళ్ళ కారా అక్కడ పొలం ఉంటుంది కదా, పొలం ప్లానెట్, అక్కడికైతే వస్తారు. అక్కడికి వచ్చి అక్కడికి వీళ్ళు వచ్చిన తర్వాత అడ్మిరల్ని చూపిస్తారు. అడ్మిరల్ బతికుంటాడు. ఆ అడ్మిరల్ మళ్ళీ వచ్చి ఏం చేశాడు, వీళ్ళు దాన్ని ఎలా ఎదుర్కొన్నారు అనేది ఈ మూవీ ఒక మెయిన్ ప్లాట్. ఇంకెంతకు మించి ఏమి ఉండదు. ఈ మూవీలో నాకు నచ్చినవి 3 పాయింట్లు, అది కూడా చెప్తా. ఇంకా మిగతావి నచ్చనమంటారా, సినిమా మొత్తం డొల్లే. మీరు చూడాలనుకుంటే టైం వేస్ట్ అంటాను నేను. మూవీ మొత్తం వేస్టే, ఎందుకంటే బొక్కలు ఉన్నాయి మూవీలో ఫుల్గా. ఇదే మూవీరా అనిపించే అంత బొక్కలు ఉన్నాయి నిజంగా. ఎందుకంటే ఇన్ని స్లో మోషన్ షాట్లు పెట్టాడంటే అన్ని స్లో మోషన్ పెట్టాడు జాక్ స్నైడర్. నిజంగా స్లో మోషన్ షాట్లు అన్నీ ఎక్కడ పెట్టుకోవాలో తెలియక అన్నీ తెచ్చి ఎక్కడ పెట్టాడు అనుకుంటున్నా. నాకు అస్సలు అర్థం కాలేదు. స్లో మోషన్ షాట్స్ అన్ని ఎందుకు అసలు దూల ఎక్కువ నీకు అంత స్లో మోషన్ షాట్లు పెట్టుకొని చండాలంగా బుర్రా బుద్ధి లేకుండా. నీకు డీసీకి కనెక్ట్ అయింది ఇప్పుడు స్లో మోషన్ షాట్స్, నీకు డీసీకి సూపర్ మ్యాన్కి వీళ్ళకి వర్కౌట్ అయ్యాయి అని చెప్పేసి నువ్వు ప్రతి సినిమా తీసేటప్పుడు ప్రతి సినిమాలో నువ్వు స్లో మోషన్ షాట్లు పెడితే చండాలంగా ఉంటాయని నీకు తెలియదా? అసలు నువ్వు డైరెక్ట్ చేసేటప్పుడు నువ్వు చూసుకుంటావు కదా, సినిమా అయిపోయాక అంత సెకండ్ హాఫ్లో అన్ని స్లో మోషన్ షాట్లు పెట్టావు, నీకు చిరాకు రాలేదు అసలు? ఆ సినిమా ఫస్ట్ హాఫ్ అంతా ల్యాగ్లా ఉంది. ఆ పొలం పనులు కానీ, ఆ 3 పాటలు కానీ, ఇంకేటది ఆ స్క్రీన్ ప్లే కానీ, అప్పుడు నీకు చిరాకు రాలేదు అసలు? మీకు సినిమా తీసేటప్పుడే మీకు ఇది చూస్తారు కదా, సినిమా అంతా అయ్యాక మీకు చూసినప్పుడు బోర్ కొడతా మీకు అసలు? సినిమా చూసినప్పుడు నాకు అర్థం కాలే. ఇంగ్లీష్ వాళ్ళకి ఏది పడుతుంది ఎక్కేస్తారు, ఏ గడ్డి పడితే తినేస్తారా ఏంటి? అంటే వీళ్ళు ఏంటంటే వీళ్ళకి నచ్చింది తీసేసి జనాల్లోకి వదిలేస్తే చూస్తారు అన్నట్టు వదిలేసినట్టు ఉంది. అంటే జనాలకు నచ్చింది తెస్తే ప్రాఫిట్ వస్తుంది అనే ఇంటెన్షన్లో లేనట్టున్నారు వీళ్ళు. నెట్ఫ్లిక్స్ మరి ఎలా దీనికి ఒప్పుకుంది అనేది నాకు అర్థం కాలే. ఇందుకేమో వార్నర్ బ్రోస్ వాళ్ళు జాక్ స్నైడర్ కట్ని ఆపేసి వాళ్ళు కమర్షియల్ వేలో మనకి ఇలా అయితే తెచ్చారు. ఇది నాకు అర్థం కాలే. జస్టిస్ లీగ్ని అలా అయితే వార్నర్ బ్రోస్ అలా తెచ్చారనమాట, జాక్ స్నైడర్కి ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా. నాకు తెలిసి నిజంగా జాక్ స్నైడర్కి అలా ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వకుండా అలా తెచ్చడం వల్లే జస్టిస్ లీగ్ కొంచెమైనా బాగుందేమో అనిపించింది నాకు ఈ మూవీ చూసాక. అలా తేకపోయి ఉంటే ఇంకెన్ని స్లో మోషన్ షాట్లు జస్టిస్ లీగ్లో పెట్టేవాడు ఏమో మరి. అండ్ ఈ మూవీ బడ్జెట్ గురించి మాట్లాడుకుందాం. 166 మిలియన్ అయితే పెట్టాడు దీనికి, అలాగే పార్ట్ 1కి కలిపి. తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అవైలబుల్గా ఉంది ఈ మూవీ నెట్ఫ్లిక్స్లో రిలీజ్ అయిన 2 రోజులు టాప్ 1లో ఉంది, 3వ రోజుకి టాప్ 3కి పడిపోయింది. అండ్ ఇది సైఫై యాక్షన్ అడ్వెంచర్ డ్రామా పరంగా వచ్చింది. ఫస్ట్ హాఫ్ ఫుల్ ల్యాగ్, సెకండ్ హాఫ్ స్లో మోషన్ షాట్స్ పెద్ద ల్యాగ్. అది ఈ మూవీలో నచ్చిన పాయింట్లు 3. 1 విలన్ ఎంట్రీ, 2ది రోబోట్ ఎంట్రీ, 3ది ఆ సినిమాలో 2 కత్తులు పట్టుకొని ఒక ఆమె ఉంటుంది స్టార్ వార్స్ లాగా, అది ఒకటే. ఈ 3 నచ్చాయి, ఇంకేమీ నచ్చలేదు. మిగతావన్నీ పెద్ద డొల్ల. ఇక్కడ స్టార్ వార్స్ మాట వచ్చింది కాబట్టి చెప్తున్నా. స్టార్ వార్స్ని ఫుల్గా కాపీ కొట్టారు. అడ్మిరల్ కానీ, లేదా అక్కడ అదేంటిది ట్రూపర్స్ టైప్లో అలా గాడ్స్ స్క్వాడ్ సెక్యూరిటీ ఏదైనా అనుకోండి, వీళ్ళని ఇంకా ఆ రోబోట్ని అండ్ అలాగే ప్లానెట్స్, స్పేస్ షిప్స్ మొత్తం ఫుల్ స్టార్ వార్స్ని కాపీ కొట్టి ఇది తీసిన సినిమా ఇదే. మరీ దారుణంగా స్టార్ వార్స్ని కాపీ కొట్టారు ఫుల్గా. అంటే ఇప్పుడు నీకు స్టార్ వార్స్ మూవీ తీయాలనిపిస్తే వెళ్ళి తీసుకోవచ్చు కదా వాళ్ళతోనే, ఎక్కడెందుకు విడిగా ఇలా సినిమాలు తీసి చెడగొట్టడం మనుషుల్ని. మరీ దారుణంగా సినిమా అయితే తీశాడు. PG-13 రేటెడ్, 2 గంటల 3 నిమిషాలు అయితే ఉంటుంది ఈ మూవీ. IMDb దీనికి 6.6 ఇచ్చింది. మరి ఎలా ఇచ్చిందో నాకు అర్థం కదా. నేను ఇవ్వడం మాత్రం ఈ మూవీకి 3 ఎక్కువ ఈ మూవీకి ఇవ్వడం, ఇంతకు మించి నేను ఇవ్వలేను. ఫస్ట్ మూవీ ఎంత బాగుందన్నాను నేను, మీరందరూ నా రివ్యూస్ చూసుంటే తెలుస్తుంది. ఫస్ట్ మూవీ ఎంత బాగుందన్నాను, రివ్యూ పైన కార్డ్స్లో వదిలేస్తాను చూడండి. రివ్యూ అంటే ఫస్ట్ మూవీ నాకు ఎందుకు నచ్చిందంటే వాళ్ళు వెళ్ళిన విధానం నచ్చింది నాకు.
అందులోని కూడా చాలా కట్టలు చేసి మళ్ళీ దాన్ని స్నైడర్ కట్గా మళ్ళీ వేరే విధంగా అయితే రిలీజ్ చేస్తారు ఈ ఇయర్ ఎండింగ్ నవంబర్ లోపు. కాకపోతే ఈ ఫస్ట్ మూవీ నాకు బాగా నచ్చింది, సెకండ్ మూవీ మాత్రం అంత చాలా పెద్ద డిసప్పాయింట్మెంట్ చేసింది. ఇది 2 గంటలు 2 నిమిషాలు ఉంటుంది, కానీ ఫస్ట్ హాఫ్ అంతా పెద్ద ల్యాగ్లా అనిపిస్తుంది, సెకండ్ హాఫ్ స్లో మోషన్ షార్ట్స్లో ల్యాగ్లా అనిపిస్తుంది. మొత్తం ఇవి 6 ఇన్స్టాల్మెంట్లు అయితే అలా అనుకున్నారు, మొత్తం ఇంకా 4 అయితే వర్క్స్లో ఉన్నాయి, 2 అయితే వచ్చేసాయి మనకి. చూస్తుంటే నెక్స్ట్ ఇయర్ ఎండింగ్కి ఇంకోటి రిలీజ్ చేసేటట్టే అనిపిస్తుంది నాకైతే, ఇంకా కన్ఫర్మ్ కాలే అఫీషియల్గా, చూద్దాం. తొందరలో అప్డేట్ వస్తే నేనైతే మీకైతే ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఎండింగ్కి సినిమా గురించి ఏం మాట్లాడుకోవద్దు, ఇంతటితో ఈ రివ్యూని అయితే ముగిచ్చేద్దాం. మన ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. అండ్ ఈ మూవీ అయితే వేస్ట్ అని చెప్తా చూడడం. చక్కగా యూట్యూబ్లో వేరే బ్రేక్ డౌన్ వీడియోస్ వస్తూ ఉంటాయి, చాలామంది ఉన్నారు ఛానల్స్, వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూసేయండి, లేదా వాళ్ళని అడగని చేస్తారు. నేనే చేయడానికి ట్రై చేస్తా, వీలైతే మీరు అడిగితే నేనైతే బ్రేక్ డౌన్ వీడియో కూడా చేసేటప్పుడు ట్రై చేస్తాను. వీలైతే 5-10 నిమిషాల లోపే ముగించేటప్పుడు ట్రై చేస్తాను ఆ రివ్యూని, అంటే బ్రేక్ డౌన్ వీడియోని, అంటే ఫుల్ మూవీ బ్రేక్ డౌన్ ఒక 15 నిమిషాల లోపే ముగించేటప్పుడు ట్రై చేస్తాను. ఈ 2 గంటలు 2 నిమిషాలు ఉన్న మూవీని ఒక 15 నిమిషాల లోపే ముగిచేస్తా ఖచ్చితంగా మీరు అడిగితే. అండ్ అంతే గైస్, ఇంకేం మాట్లాడిన ఈ మూవీ గురించి. ఈ మూవీ రివ్యూ మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మూవీ ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. గుడ్ బై.